బాబ్జీ గారు పర్సనల్గా వద్దు. మీరు చూసింది ఏమన్నా ఉంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది చెప్పండి. ఆయన అనుకున్నంతట్లో వర్మ గారు అలా కాదు, డిబేట్ తీసుకొచ్చి ఆ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, లోకేష్ ఓడిపోతున్నాడు కాదండి. ఇప్పుడు మీరు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని? మీరు అంటారు కదా, మీరు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పింది చెప్పండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓడిపోబోతున్నాడని చెప్పాడు ఈయన. ఈయన గురించి చెప్తారండి నాకు. ఈయన చంద్రబాబు గారి గురించి ఏమనలేదండి. ఇప్పుడు మీకేమన్నా చెప్పాలంటే వర్మ గారు మంగళవారం నాడు ఇదే పెద్ద మనుషుల్ని డిబేట్ లో తప్పకుండా మీరే ఆడపతాలు పోస్తున్నారు. మాకు కానీ పేడార్టిస్తూ కనుక నువ్వు వచ్చేసి డబ్బులు తీసుకుంటే ఎక్కడ వదిలేసారా? చెప్పండి. నా దగ్గర ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పినా స్థాయి లేదు నీకు. ఆపు, ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరికెవరికి బాబ్జీ గారు పోలింగ్ అయిపోయింది, అందులో ఉంది. ఓకే, ఆయన చెప్పేది ఆయన లెక్కలో నేను ఇలా చూసానండి. నేను ఆయన ఇంకొక కంబైన్డ్ గా ఏదో వాళ్ళు కాల్కులేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే 2 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడా? నేను మాడింది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ లో సరే అండి. ఇప్పుడు మాట్లాడాను, ఒక నిమిషం. ఏం మాట్లాడాలి నా దగ్గర ఉన్నాయి. బాబ్జీ గారు, ఇప్పుడు ఆయన టార్గెట్ మీకు, లేకపోతే మీరు ఏ రకంగా ఎలక్షన్ చేయలేదు వాళ్ళు. ఎలక్షన్ చేయకుండా ప్రజలు తిట్టుకుంటూ ఇలాగే కాలక్షేపం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతున్నాడని చెప్పాడు, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతున్నాడని చెప్పాడు. ఇతను గురించి మాట్లాడేది సరేలేండి. ఇప్పుడు రేపు కాదండి, రేపు రిజల్ట్ తెలుస్తుంది కదా. రేపు రిజల్ట్ తెలుస్తుంది కదా, అప్పుడు మీరు మాట్లాడేది. కానీ మొన్న నువ్వు మాట్లాడేవి కదా, ఇప్పుడు ఏమైందని అప్పుడు మాట్లాడేది. కానీ ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్? ఇప్పుడు ఎందుకంటే అతను చెప్పే లెక్కలు కాకమ్మ కదా ఎవడంటాడండి. ఓకే ఓకే 54%. 54 కాదు 44 తెచ్చుకోమని చూస్తాను నేను. అరే బాబా, 2011 పార్టీ పెట్టిన దాని నుంచి 47% కన్సిస్టెంట్ గా ఉంది. మీరే వేరే అవుతారు ఇటు. ఓకే, కీర్తన గారు సార్ ఒకటే, ఇప్పుడు ప్రసాద్ అన్న చెప్పండి. మీరు ఆయన టార్గెట్ చేసుకుని టైం వేస్ట్. మీరు చెప్పండి, మీకే ఇచ్చిన అవకాశం మీరు చెప్పట్లేదు. చెప్పండి. అరే చెప్పండి, చెప్పండి. తెలుసా సంగతి? వాళ్ళు చెప్పింది బాబ్జీ గారు మీకే ఇచ్చారు, మీరు అది చెప్పట్లేదు. ఆయన టార్గెట్ చేసుకుంటే దానివల్ల టైం వేస్ట్. చెప్పండి. ఓకే, అదే మీ పర్సెంటేజ్ కాదండి, 7 to 8% డిఫరెన్స్ ఉన్నది అంటున్నారు. మీ పర్సెంటేజ్ ఎంత? మీ అబ్జర్వేషన్ వాళ్ళకి మీకు గెలుపులో 7 to 8 ఏమంటే 45% టీడీపీ మనకు కూటమికి వస్తుందని చెప్తున్నాడు. ఓకే, 54% కాంగ్రెస్ 4-5 వస్తుంది అంటున్నారు కదండి. అదే ఒక నిమిషం ఉండండి, మీ అర్థం కావట్లేదు ఆయన చెప్పేది. మరి నువ్వు మాట్లాడుకో. ఓకే మాట్లాడుతున్నావు నువ్వు. ఓకే ఓకే, మీ పర్సెంటేజ్ కాదండి, మీ అంచనా ఏంటి? మీ అంచనా ఏంటి? మీకు అధికార పార్టీకి ఎంత డిఫరెన్స్ ఉన్నది? అంచనాలు కాదు అంటే 100 అంటే 105 దాకా, 104 దాకా నాకు కావాలది. 45% అన్నాడు, వైసీపీకి 54% అన్నాడు. అటు 99 అయిపోయింది కదండి. మరి కాంగ్రెస్ కు 4 నుంచి 5% వస్తుందని ప్రతి సర్వే చెప్తుంది. ఓకే ఓకే, చెప్పండి బాబ్జీ గారు. 4 అవుతుంది కదా, ఈ ఎక్కడి నుంచి తెస్తాడంట? ఈ కేఎస్ ప్రసాద్ ఓన్ గా ఏమన్నా బిల్డప్ చేస్తాడా ఏంటి? ఓకే బాబ్జీ గారు, నేను చెప్పిన స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. మీకు వాళ్ళకి ఎంత ఓట్ డిఫరెన్స్, ఎంత శాతం ఉండే ఛాన్స్ ఉంది మీ లెక్క? మాకు వాళ్ళకి ఇవన్నీ కాదండి. ఇప్పుడు ఇండియా టుడే సర్వే ఇచ్చింది. ఇండియా టుడే సైంటిస్ట్ ఉన్న సర్వే కదా, దానికి వీళ్ళ ఓట్ షేర్ 42-43 ఉంటది, ఓటమి ఓట్ షేర్ 50% ఉంటదని చెప్పారు. సో మీరు ఆ 7% డిఫరెన్స్ అంటున్నారు. ఆ డిఫరెన్స్ ఉంది అది. అంతేగాని నేనేదో చేసేసాను, నేను పెన్ చేశాను, 54 వచ్చా.
అసలే వాళ్ళ వైనాట్ 175 అని ఈవేళ మరి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. తాడేపల్లిగూడెంలో పొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి ఓడిపోతాడని 25,000 మెజార్టీకి బెట్టింగ్లు జరుగుతున్నాయి. శ్రీనివాసరెడ్డి గారిని తెలుసుకోమనండి. ఓకే. ఓకే. జరుగుతాయి మీరు బెట్టింగ్ల గురించే మాట్లాడారు. ఫస్ట్ ఆ బెట్టింగ్ల గురించే మాట్లాడండి. అది మీరే లేపారు, మీకు అది బాగా చెప్తారు మాట్లాడారు. 20 ఏమండే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రాదు, ఎంపీ సీటుతో సహా రాదు అని బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయి అలాగా? ఏ పార్టీ స్వింగ్ లో ఉంటే ఆ పార్టీకి జరుగుతాయి. అంతేగాని 54% వచ్చేసిందని ఈయన చెప్తే వాళ్ళందరూ పారిపోయే పరిస్థితి ఎందుకుంటుంది? చెప్పారు కదా. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీకి పోలింగ్ బూత్ల దగ్గర ఒక్కడు లేడు, మనుషులే లేరు. పోలింగ్ బూత్లు బయట గాని లోపల గాని. అంటే అంత భయపెట్టారా మీరు? కనీసం ఉప ముఖ్యమంత్రి చేశాడు, ముఖ్యమంత్రి చేశాడు కదా. బాబ్జీ గారు మీ కాన్ఫిడెన్స్ మీది. ఓకే, మీ కాన్ఫిడెన్స్ మీది, ఆయన లెక్క అయింది. కాన్ఫిడెన్స్ కాదు ఏమంటే కాన్ఫిడెన్స్ అంటున్నారు కదా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను మళ్ళీ మంగళవారం నాడు సాయంత్రం మమ్మల్ని అందరినీ కేకేయండి. తప్పకుండా ఇప్పుడే అడుగుతాను. తప్పకుండా. అది రైట్, అది కరెక్ట్. మనం మంగళవారం నాడు మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, మంగళవారం నాడు రెడీ అవ్వాలి. 7%